హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మిత్ర వర్క్ చేసుకుంటూ ఉండగా అరవింద వచ్చి మిత్రతో మాట్లాడకుండా కాఫీ కప్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉండగా మామ్ అని మిత్ర పిలుస్తాడు. నాతో మాట్లాడవా మామ్ అని మిత్ర అడుగుతుండగా చెప్పు అని అరవింద ముక్కుబడిగా అంటూ ఉంటుంది. ఏంటి మామ్ అంత డల్గా ఉన్నావు? మనీషాతో పెళ్ళి అన్నప్పటి నుండి నువ్వు నాతో మాట్లాడట్లేదు ఎందుకు మామ్ అని మిత్ర అడుగుతుండగా అన్నీ ఆలోచించే ఈ పెళ్ళికి నిర్ణయం తీసుకున్నావా అని అరవింద అనేస్తుంది. అవును మామ్ అని మిత్ర అంటూ నీకెందుకు ఇష్టం లేదు నాతో మనీషాకి పెళ్లి చేయాలని ఫస్ట్ అనుకున్నావు, ఆ తర్వాత లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసావు, ఆ తర్వాత మళ్ళీ మనీషాతో పెళ్లి చేయాలి అనుకున్నావు, కానీ అది కుదరక ఊరుకున్నావు. ఆ తర్వాత లక్ష్మి వెళ్ళిపోవడం, లక్కీ నా జీవితంలోకి రావడం, మళ్ళీ మనీషాని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం కుదరకపోవడం, లక్కీ జాసులో పడి ఇక ఏది పట్టించుకోలేదు మామ్ అని మిత్ర అంటుండగా మళ్ళీ ఇప్పుడెందుకు మరి మనీషాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అరవింద అనగానే మిత్ర ఇలా అంటుంటాడు. లక్కీకి తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమ కావాలని ఇలా చేశాను మామ్ అని అంటుంటాడు మిత్ర. నిజంగా లక్కీని మనీషా తల్లిలాగా ప్రేమిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా అని అరవింద నిలదీస్తూ ఉండగా మునుపైతే మనీషా అలా బిహేవ్ చేయలేదు, కానీ కొన్ని రోజుల నుండి లక్కీ మీద చాలా కేరింగ్గా తీసుకుంటుంది. అందుకనే లక్కీకి మంచి తల్లి మనీషా కాగలదనే నిర్ణయం తీసుకున్నాను మామ్ అని మిత్ర అంటుండగా మరి లక్ష్మి వస్తే ఏం చేస్తావు అని అడిగేస్తుంది అరవింద. ఇక మిత్ర చనిపోయింది కదా, ఎందుకు తిరిగి వస్తుంది అని మిత్ర కోపంగా అంటుండగా ఒకవేళ బ్రతికి ఉండి తిరిగి వస్తే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది అరవింద. బ్రతికి ఉంటే ఇంటికి రావాలి కదా మామ్ అని మిత్ర అంటూ ఉండగా తన చుట్టూ ఉన్న కారణాలు తనని రానివ్వలేదేమో అని అంటూ ఉంటుంది అరవింద. ఇక నన్ను మోసం చేసింది కాబట్టే ఇంటికి తిరిగి రాలేదు, ఎప్పటికీ రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఆ మోసగత్తెకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మిత్ర అనేస్తాడు. అది కాదురా, లక్ష్మి చాలా మంచిది అని ఏదో చెప్పబోతూ ఉండగా ఇక మిత్ర అరవింద మాటని అడ్డుకొని నీకు లక్ష్మి పైనున్న ప్రేమ నాకు తెలుసు, నువ్వేం చెప్పినా నేను వినను, మనీషా మంచిది కాదని లక్ష్మి మంచిదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినను అని అంటూ కోపంగా మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా జయదేవ్ నందన్ వీళ్ళిద్దరి మాటలు విని అరవింద దగ్గరికి వస్తాడు. చెప్పాను కదా మనం ఏం చెప్పినా మిత్ర వినడు అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా అలాగని మనం దగ్గరుండి పెళ్లి చేస్తామా, లక్ష్మి జీవితాన్ని నాశనం చేస్తామా, మీరే ఏదైనా ఒకటి చేయొచ్చు కదా, అప్పుడు ఫేక్ పెళ్లి కొడుకుని తీసుకొచ్చి లక్ష్మి పెళ్ళిని ఆపినట్టు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అంటుండగా మన చేతిలో ఏమీ లేదు అని జయదేవ్ నందన్ అనేస్తాడు. మరి ఎవరి చేతిలో ఉంది అని అరవింద అడుగుతూ ఉండగా ఇక లక్ష్మి చేతిలోనే ఉంది అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు. ఒక్క ఆడపిల్ల అదేం చేయగలదు, తనకి కూడా ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి కదా అని అంటూ ఉండగా తనకి అన్ని దారులు మూసుకుపోయాయని నాకు తెలుసు, కానీ దేవుడు తనకి ఏదో ఒక ప్రత్యేక దారిని సృష్టించే ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, లక్ష్మి అన్నీ చూసుకుంటుంది అని జయదేవ్ నందన్ అరవిందకి ధైర్యం చెప్తుంటాడు. మరోవైపు ప్రిన్సిపల్ కాల్ చేసి రమ్మనగానే లక్ష్మి అర్జున్ అక్కడికి వస్తారు. చెప్పండి మేడం, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారంట, జున్ను ఏదైనా తప్పు చేశాడా అని లక్ష్మి అడుగుతుండగా జున్నుకి నీకు సంబంధం ఏంటి అని ఆ చైర్లో కూర్చున్న ఆవిడ అడుగుతూ ఉంటుంది. నా కొడుకు మేడం అని అంటుండగా ఆర్ యు ష్యూర్ అని అడుగుతూ ఉంటుంది ఆ చైర్లో అమ్మాయి. ఆ చైర్లో కూర్చుంది ఎవరో కాదు, ప్రిన్సిపల్ కూడా కాదు, మనీషానే. అవును మేడం అని అంటూ ఉండగా మీ పేరేంటి అని మనీషా అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి అని చెప్పగానే మీ హస్బెండ్ పేరేంటి అని అడుగుతూ ఉంటుంది మనీషా. ఇక లక్ష్మి కోపంగా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అంటూ ఉండగా ఇక మనీషా బిడ్డకి తండ్రి పేరు కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నావన్నమాట
అని మనీష అంటుండగా మైండ్ యువర్ వర్డ్స్ మేడం అని లక్ష్మి అంటుంటుంది. అప్పుడే దేవయాని క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది. భలే రట్టు చేశావు లక్ష్మి గుట్టుని అని దేవయాని అంటూ ఉండగా మనీష లేచి నిలబడి అబ్బబ్బా చా నువ్వు సంయుక్తలా ఎంత బాగా యాక్టింగ్ చేశావు. అఫ్ కోర్స్ నేను కూడా ప్రిన్సిపల్ లాగా బాగా యాక్టింగ్ చేశాననుకో, అయినా నీ బిడ్డకి నీ భర్త పేరు చెప్పలేని దుస్థితిలో ఉన్నావు. నీ భర్తకి నాకు పెళ్లి జరుగుతుంటే ఆపలేని నీచమైన స్థితిలో ఉన్నావు అని మనీష అంటూ ఉంటుంది. ఇక అర్జున్ మనీష అని అరవబోతుండగా ఆగండి అర్జున్ గారు, మీకు ఈ సిచ్యువేషన్స్లో డైలాగ్స్ లేవు. అఫ్ కోర్స్ లక్ష్మికి కూడా లేవనుకోండి. ఇక వార్ వన్ సైడే. నీ భర్తను పెళ్లి చేసుకొని నేను లైఫ్లో గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు లక్ష్మి అని మనీష అంటూ ఉండగా ఆపుతావా. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పేది నువ్వు విను. ఎప్పటికైనా ధర్మం న్యాయం మాత్రమే గెలుస్తాయి అని లక్ష్మి కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉండగా ఇక మనీష అంటే నిన్ను మోసం చేసి నీ భర్తకి దూరం చేశానని, నేను అన్యాయం చేశానని అంటున్నావా. ఇప్పుడు మిత్ర దృష్టిలో నువ్వు కూడా మిత్రకి అన్యాయం చేసిన దానివే. ఆ థాట్ని ఎలా మారుస్తావు అని అంటూ నా పెళ్ళిని నువ్వు ఆపలేవు అని మనీష అనగానే నేనేం చేయాలో నాకు తెలుసు. నేను ఏది చేసైనా ఈ పెళ్ళిని ఆపే తీరుతాను. ఇక చూసుకో, నిన్ను మాత్రం గెలవనివ్వను. పదండి అర్జున్ గారు అంటూ అర్జున్ని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది లక్ష్మి. ఇక మరోవైపు జాను టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక వివేక్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉండగా మనీషా బావగార్ల పెళ్ళి ఎలాగైనా ఆపాలి, అక్కకి అన్యాయం జరగనివ్వకూడదు అని అంటుండగా ఇప్పుడే ఎందుకంత టెన్షన్, ఇంకా పెళ్ళికి టైం ఉంది కదా అని అంటూ ఉంటాడు వివేక్. ఇక అప్పుడే పంతులు గారు అక్కడికి వస్తారు. ఇక ఎందుకు వచ్చారు పంతులు గారు అని వివేక్ అడుగుతుండగా మీ అమ్మగారు దేవయాని గారే రమ్మన్నారు, పెళ్ళికి ముహూర్తం పెట్టాలంట అని అనేస్తాడు. ఇక అప్పుడే జయదేవ్ నందన్ అరవింద కిందికి దిగి వచ్చి ఎందుకు పంతులు వచ్చారు అని అడుగుతుండగా మమ్మీ రమ్మందంట పెద్దమ్మ పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి అని వివేక్ అనగానే అసలు మనం ఇంట్లో ఉన్నామా లేమా, పంతులు గారికి ఫోన్ చేయాల్సిన అవసరం తనకేంటి అని అంటూ మిత్రకైనా ఈ విషయం తెలుసా అని అరవింద అడుగుతూ ఉంటుంది. ఇక జయదేవ్ నందన్ తెలిస్తే వచ్చే నష్టం కూడా లేదు, వాడు మన మాట వినడం ఎప్పుడో మర్చిపోయాడు అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా అలాగని మనం ఉండి కూడా లక్ష్మికి అన్యాయం జరగనిస్తామా, ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి, లక్ష్మి ఆపగలదు కదా. జాను మీ అక్కకి కాల్ చేసి ఎక్కడున్నా రమ్మని చెప్పు అని అనేస్తుంది. ఇక జాను లక్ష్మికి కాల్ చేస్తుంది. అర్జున్ లక్ష్మి కార్లో వస్తూ ఉంటారు. ఇక జాను టెన్షన్గా మాట్లాడుతుండగా ఏమైంది అని లక్ష్మి అడుగుతుండగా దేవయ్య అని అత్తయ్య మనీషాకి బావగారికి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపించారు. అత్తయ్య గారు నువ్వు ఎక్కడున్నా తొందరగా ఇంటికి రమ్మన్నారు అనగానే అలాగే అని అంటూ లక్ష్మి కాల్ కట్ చేసి టెన్షన్ పడుతుండగా ఏమైంది అని అర్జున్ అడుగుతూ ఉంటాడు. ఇక పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపించిందంట మనీష అని అంటుండగా తన థాటే అయ్యుంటుంది, నిన్ను క్షణం కూడా ఖాళీ ఉంచట్లేదు, ఎలాగైనా ఈ పెళ్ళిని నువ్వే ఆపాలి లక్ష్మి, థింక్ అని అర్జున్ అంటుండగా ఏం చేసి పెళ్ళాపమంటారు, అన్ని దారులన్నీ మూసుకుపోయాయి అని లక్ష్మి ఏడుస్తూ ఉండగా అర్జున్ ఇది నీ జీవితం, ఖచ్చితంగా నువ్వు ఆపి తీరాల్సిందే, నా దగ్గర ఒక మార్గం ఉంది, నువ్వెవరో మిత్రకి చెప్పేస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది అని అంటూ ఉండగా ఇక ఇప్పుడు ఎలా చెప్పగలను, నేను చెప్తే అత్తయ్య గారు ప్రాబ్లమ్స్లో పడిపోతారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు లేదంటే మిత్ర ప్రాబ్లమ్స్లో పడిపోతాడు, మిత్రాన్ని కాపాడే జాతకం మనీషాది కాదు కాబట్టి ఆ తర్వాత మిత్రాన్ని కాపాడే ఛాన్స్ కూడా నీకుండదు అని అర్జున్ అంటూ నీ జీవితాన్ని కూడా నువ్వు రక్షించుకోవాలి కదా అని అంటూ ఉంటాడు. చెప్తే అత్తయ్య గారు ప్రాబ్లమ్స్లో పడిపోతారు, చెప్పకపోతే మిత్ర గారు ప్రాబ్లమ్స్లో పడిపోతారు, దేవుడా ఏం చేయను అని ఏదైనా మార్గం చూపించు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది లక్ష్మి. అర్జున్ కూడా లక్ష్మి చాలా మంచిది, ఈ ప్రాబ్లం నుండి లక్ష్మిని నువ్వే బయటపడేయాలి దేవుడా అని అర్జున్ కూడా మొక్కుతూ ఉంటాడు. ఇక అప్పుడే మిత్ర కిందికి దిగి వస్తూ పంతులు గారు ఎందుకు వచ్చారు మామ్ అని అంటుండగా దేవయాని మనీష అక్కడికి వస్తూ పెళ్లి ముహూర్తం పెట్టించడానికి మిత్ర
కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా అని అంటూ ఉంటుంది. ఇక మిత్ర ఏం సమాధానం చెప్పనున్నాడు, లక్ష్మి ఈ పెళ్ళిని ఎలా ఆపనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.